అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ వైష్ణవి. నేను రెయిన్బో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతి అయ్యేటప్పుడు సతీదేవి మనోభావాలను చెప్పడానికి మోనోలాగ్ రూపంలో మీ ముందుకు వచ్చాను. నేను సతీ, శివుని అర్ధాంగి. నాకు శివునిపై ఎంతో ప్రేమ. కానీ ఈరోజు నా మనసు బాధతో నిండిపోయింది. నా తండ్రి దక్షుడు నన్ను, నా భర్తను యజ్ఞానికి ఆహ్వానించలేదు. పిలవకపోయినా ఆయన మీద ప్రేమతో నేను మా తండ్రి ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ నన్ను, నా భర్తను అవమానించారు. ఒక స్త్రీగా, ఒక భార్యగా నా భర్తను అవమానిస్తే అది నాకు తట్టుకోలేని బాధ. పరమేశ్వర, మీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందుకు సరైన శాస్తి జరిగినది. ఈ జన్మలో నాకు మీ చరణ సేవ చేసుకుని తరించే భాగ్యము నాకు లేదు. మరో జన్మలోనైనా ఆ భాగ్యాన్ని ప్రసాదించు స్వామి. ఈ అధర్మాన్ని నేను సహించలేను. అందుకని నేను నా ప్రాణాన్ని వదలాలనుకుంటున్నాను. ఇది నా జీవితానికి ముగింపు కాదు, నా ఆత్మకు కొత్త ప్రారంభం. నేను మళ్ళీ పుట్టి నా శివుణ్ణి నేను దక్కించుకుంటాను. ఇదే నా సంకల్పం. నేనున్నంత వరకు ఈ లోకంలో ధర్మం నిలవాలి, స్త్రీ గౌరవం నిలవాలి, ప్రేమ పావనంగా ఉండాలి. పతి మాటను మీరిన సతులందరికీ నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తియే సంభవించుగాక. ఈ అగ్నిలో నా శరీరం దహనం అవ్వచ్చేమో కానీ నా ప్రేమ శాశ్వతం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.